వెల్కమ్ టు స్నేహ టీవీ. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ 300 కోట్లకు పైగా నగదు గోల్మాల్ అయిందని తాజాగా మనకు వినిపిస్తున్నటువంటి వార్త. యాక్చువల్గా ఈ బ్యాంకులో జరిగింది ఏంటి అనేది సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయన్ గారు, ఏంటండి ఈ బ్యాంకులు ఒక బ్యాంకు ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటాం ఏంటి? ఈ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో గతంలో హ్యాక్ చేశారు హ్యాకర్స్ అని చెప్పేసి తెలిసింది. తాజాగా ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటండి? అప్పుడు అంటే ఏదో సైబర్ నేరగాలు హ్యాక్ చేశారు బ్యాంక్ అనగానే అందరు పాపం కంగారు పడ్డారు. బ్యాంక్ మీద సింపతి చూపించారు. అయ్యో పాపం, పెద్ద పెద్ద బ్యాంకులు ఉండగా ఏదో చిన్న బ్యాంకు మహేష్ బ్యాంక్ అంట, దాన్ని ఎందుకు ఇట్లా చేశారు, సరేలే పాపం వాళ్ళు ఎలా బతుకుతారో ఏంటో, అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో అన్నట్లు కొంచెం జాలి చూపించారు. ఇప్పుడు ఏంటంటే ఆ జాలి బాగానే ఉంది కదా, ఈ ఎంప్లాయీస్ ఇప్పుడు బ్యాంక్ ఏం చేయాలి, రుణాలు ఇవ్వాలి, మీరు డిపాజిట్లు చేయాలి, వాటిని బయట రుణాలకు ఇచ్చుకోవాలి, అది వసూలు చేస్తా మీకు ఎంతో కొంత యాడ్ చేసుకుంటూ ఒక రకంగా బతకాలి. బ్యాంక్ ఓ రొటేషన్ జాబ్ బ్యాంక్ ఇది. సో ఎవరికో ఎందుకు ఇవ్వాలి లోను? మనం తీసుకుంటే అదే కదా, అమ్మో మళ్ళీ మనం అంటే తెలుస్తుందేమో. సరే, పలానా పాయకరావుపేట పిన్నమ్మ, ఆమె ఎవరో కాదు, నీకు నిజంగా పిన్నే తీసుకొస్తావు, ఏ దూర బంధువు, ఆమె పేరు మీద బినామీ, నీకు మీరు వచ్చి లోన్ నాకు నువ్వు సంతకాలు చేయి, నీకు 10,000 ఇస్తా. ఏం చేస్తావు అంటే ఏమీ లేదు, ఇట్లా మేము లోన్ తీసుకోవాలనుకుంటున్నాం, నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి నా పేరు మీద, కొత్త లోన్ రాదు, అందుకే చూస్తున్నావు, ఇక నువ్వు ఉన్నావు కదా. అవునా, సరే మరి నేను కట్టాలా? లే నేనే కట్టుకుంటా, ఏం లేదు, నువ్వు జస్ట్ నాకు నీ పేరు మీద ఇప్పించాలంతే. ఓకే సరేదా, 10,000 ఇస్తుందా? సరే సరే ఓకే, నష్టమే ఉంది, ఆమెకి అది అవసరమే. అలా చాలామంది దగ్గర సంతకాలు చేయించుకొని వాళ్ళకి 12 కోట్లు ఇచ్చినట్టు, 15 కోట్లు ఇచ్చినట్టు, 18 కోట్లు ఇచ్చినట్టు, 20 కోట్లు ఇచ్చినట్టు, అట్లా 300 కోట్లు జమ అయ్యాయి. ఎవరెవరు అందులో పనిచేసే వాళ్ళు, అకౌంటెంట్లు, లేకపోతే ఇంకో మేనేజర్ దగ్గర నుంచి ఎండి వరకు, సబ్ మేనేజరు, ఇంకా అసిస్టెంట్ మేనేజర్లు, క్లర్క్స్, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా కుమ్మక్కయ్యి మాకింత 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 అని చెప్పేసి తీసుకున్నారనమాట. వీళ్ళు పాపం పిచ్చి జనాలు బ్యాంకులో మంచిగా వస్తున్నారు, సార్ డిపాజిట్ అని చెప్పేసి వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక సైబర్ నేరం జరిగింది అన్నా కూడా ఈ బ్యాంకులో డిపాజిట్లలో వెనక్కిపోక ఇంకా కంటిన్యూ అవుతున్నారంటే పాపం వాళ్ళు ఎంత అర్థం చేసుకొని ఉంటారు. ఆ సింపతిని వీళ్ళు ఇంకోలా వాడుకొని ఇట్లాంటివన్నీ చేశారు. భూములు, ఇల్లులు కొనుక్కోవడం, అంటే లోన్ తీసుకొని పెద్ద పెద్ద ల్యాండ్స్, పెద్ద పెద్ద బంగ్లాలన్నీ కొనుక్కోవడం, తర్వాత ల్యాండ్ రేట్ పెరగగానే మళ్ళీ ఇచ్చేయడం, ఇలా రొటేట్ చేద్దాం అనుకున్నారు. అంటే వాళ్ళు ఏమి ఎగ్గొట్టాలని కూడా అనుకోలే పాపం. ఈ విషయంలో అయితే మెచ్చుకుందాం. అంటే అక్రమంగా కాగితాలు పెట్టి ఓకే అన్నీ సరిగ్గా ఉన్నాయి అని మేనేజర్ సంతకం చేసేస్తాడు అన్నమాట. వాడికింత సంతకం చేసినందుకు, ఇది ప్రపోజల్ పెట్టినందుకు వీడికింత వాడికింత, వీళ్ళే అంత తీసేసుకొని ఓకేలు చేయించుకొని ఇప్పుడు సడన్గా ఇప్పుడు 111 జీవో ఎత్తేసారండి ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే అక్కడెక్కడో ఐటీ కంపెనీ ఏదో పడుతుంది, ఆ పక్కన ఒక ల్యాండ్ ఉంది, హాట్ కేక్ ఇప్పుడు అది. సో దాన్ని కొంటారు వీళ్ళు లోన్ తీసుకొని. ఒక 2 years తర్వాత ఆ ప్రాపర్టీ వాల్యూ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని తెలుసుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో. అలాంటివన్నీ కొనుక్కొని ఈఎంఐ కడతా డబల్ అయ్యంగానే మొత్తం తీర్చేస్తారు. అంటే ఇప్పుడు నేను 2 కోట్లు పెట్టి నేను ఇల్లు కొన్నా, అది సడన్గా 4 కోట్లు అయ్యింది, నీ 2 కోట్లకి ఇచ్చేస్తే నాకు 2 కోట్లు మిగిలాయి కదా. సో బ్యాంక్ ఏమన్నది, మనం ఇట్లాంటి ఎన్నన్నా చేసుకోవచ్చు అని ఇష్టం ఉన్నట్టు వాడేసుకొని లోన్లు తీసుకొని వాళ్ళ శాలరీలు ఏమో ఇంతే చూస్తేనేమో శివారు ప్రాంతాలు అక్కడ ఇక్కడ మంచి మంచి విల్లాలు. నిన్న ఒకే చోట 6 ప్రాంతాల్లో సోదాలు చేయగా వీళ్ళకి కళ్ళు బయర్లు గమ్మేటువంటి విషయాలు తెలిసిపోయాయి. సో మహేష్ బ్యాంక్ అంటే ఈ మహేష్ బ్యాంక్ అనే కాదు, మోస్ట్లీ చాలా మంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్యాంక్స్ అన్ని మర్జ్ చేసి చాలా వరకు బ్యాంకులు తీసేశారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇంకా అలాగే ఉన్నాయి. సో వాళ్ళు మనదే బ్యాంకు, మనం ఎందుకు అట్లా చేయకూడదు అనేది అప్పుడెప్పుడో మెహతా టైంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే ఇంకా హర్షద్ మెహతా ఆ టైంలో కూడా ఇంతే, బ్యాంకు 500 కోట్లను ఒక రొటేట్ చేయడానికి ట్రై చేశారు. ఆ టైంలో అది కుంభకోణం అని తెలిసి కట్ చేస్తే ఆయన పడ్డాడు. ఇప్పుడు ఇది కూడా పాపం వీళ్ళు రొటేట్ చేద్దాం అని అనుకున్నారు, ఈ లోపే కూపీ లాగితే డొంక కదిలిపోయింది, మొత్తం తెలిసిపోయింది అనమాట. ఉన్నాయి అంటే వీళ్ళు మేబీ కొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారేమో తెలియదు మనకంటే. ఇట్లా ఎలా నేను ఇవ్వదలుచుకోలే 15, ఖచ్చితంగా ఇవ్వాలి,
నేను బయట చెప్తా ఏం జరిగింది అనేది. బ్లాక్మెయిల్ కూడా చేసి ఉండొచ్చు కదా లోపల వీళ్ళే. నేను బయట పెడితే అందరి పేర్లు బయటకు వస్తాయి, మరి జాగ్రత్త. లేదంటే నా దగ్గర లేవు, నన్ను వదిలేయండి, నాకు అవసరం ఉన్నాయి. ఇలా కూడా జరిగి అవకాశాలు బోల్డ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి మొత్తం ఈ ఆస్తులన్నీ అటాచ్ చేసే పనిలో ఉంది. ప్రజెంట్ 300 కోట్లనే తేలింది, మరి ఇంకెన్ని ఉన్నాయి అనేది మెల్లిమెల్లిగా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదండి మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్లో జరిగినటువంటి అక్రమాల గురించినటువంటి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.